జరుగుతుంది, ఇది వాస్తవంగా. న్యూస్లో చూసి చెప్తున్నా, సొంత మాటలు కాదు. మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి, కొడితే మీకు వచ్చేస్తుంది. షుగర్ డాడీ అని కొట్టండి వచ్చేస్తుంది మొత్తం. చెప్తారు వాళ్ళు, తెలుగులో చెప్తారు మీకు మొత్తం. యూట్యూబ్లో కొట్టండి మీరు, నేను చెప్పింది షుగర్ డాడీ షుగర్ మమ్మీ అని కొట్టండి, మీకు ఆటోమేటిక్గా అది ఏంది అనేది మీకు అర్థమైపోతుంది. మన దగ్గర ఆడవాళ్ళు ఉంటారు కదా, పెద్ద వాళ్ళు, మంచిగా బాగా అనుభవం ఉన్న వాళ్ళు చెప్తారు. వాళ్ళు కూర్చోబెట్టి ఎట్లా జరుగుతుంది ఏంది కథ అన్నీ వాళ్ళు చెప్తారు. మీరు చూడవచ్చు ఇంకా డీటెయిల్గా ఎందుకు జరుగుతుంది అంటే నేను కనుగొనిచ్చిన ఇదంతా కూడా దేవుని ఒక రాకడకు సంబంధమైన విషయం. మనకు ఎందుకులే అనుకుంటున్నాం మనం, కాదు. ఇది ఒకరోజు పెళ్ళిళ్ళు ఆడవాళ్ళు లేవు, ఎట్లా పడతాడు దేవదూతలతో కూడా వాళ్ళు పాపం చేయడానికి సిద్ధపడ్డారు ఆ రోజు సొదొమ గొమొర్రా టైంలో దేవదూతలతో. అందుకే దేవుడు అన్నాడు, వీళ్ళని నేను కాపాడాను, వీళ్ళకి మరణమే అని దేవుడు అగ్ని కురిపించే చంపేశాడు ఆ రోజు. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు భయపెట్టని కాదు, మనం కొన్ని తెలుసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి సంఘం. ఎందుకంటే ఇటువంటి సంగతులు జరుగుతున్నప్పుడు రేపటికాడ మన జనరేషన్ ఎలా ఉంది చూసుకోండి. మన పిల్లలు మనం ఎలా పెంచుతున్నాం, లోకం ఎలా పోతుంది, లోకంతో మనం పోదామా వద్దు, మన ప్రత్యేకమైన జీవితం మనం జీవించాలి. కాబట్టి భయంకరమైన రోజులు. అందుకే ఆ తిమోతి పత్రికలు రాయబడేది 3వ అధ్యాయంలో, అంచె దినములందు అపాయమైన రోజుల్లో ఉంటారు, మీరు అపాయమైన రోజుల్లో జీవిస్తున్నాం. భయంకరమైన పాపము. ఆది కాండంలో చూస్తే దేవుడు చూసినప్పుడంట వాళ్ళ మనసంతా కూడా చెడుతనంతో నింపబడ్డదంట. నోవా దినములల్లా చెడుతనంతో నింపబడ్డదంట మనసంతా. ఎప్పుడు చూసినా చెడు ఆలోచనలేనంట, చెడు ఆలోచనలు, చెడు మనసు, చెడు తలంపులతో నింపబడి ఉన్నారంట. అట్లాంటి భయంకరమైన పరిస్థితిలో జీవిస్తున్నారంట ఒక్కొక్కరు. కాబట్టి అటువంటి భయంకరమైన పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం ఏంటంటే ఎంత వికృతంగా తయారవుతుందో మనకు తెలియదు. ఇప్పుడు చూడండి, సంబంధాలు లేకుండా ఉంటున్నారంటే ఏంది. ఇప్పుడు చూడండి, కొన్ని హాస్టల్స్ ఉన్నాయి, ఇప్పుడు కొన్ని హాస్టల్స్ ఉంటున్నాయి, రూమ్స్ బుక్ చేసుకొని వాళ్ళు ఉంటున్నారు. హాస్టల్ అని చెప్పి మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు కలిసి ఉండి ఏం కథలు పడతారో ఏం చేస్తారో తెలియదు ఎవరికి. కొన్ని హాస్టల్స్ ఉంటున్నాయి కదా, ఓపెన్ అవుతున్నాయి చాలా హాస్టల్స్, చూస్తారు కదా మీరు బయట. ఎందుకంటే ఇవన్నీ పాపాలకు అడ్డాలాగా మారిపోతున్నాయి, వ్యభిచార కేంద్రాలుగా మారిపోతున్నాయి. కాబట్టి ఇటువంటి జరుగుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఏంటంటే పాపం విస్తరింపబడుతుంది అన్నాడు దేవుడు. నేను ఈ పరలోకం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మనుషుల్లో పాపం చేయాలని ఆశ, కోరికలు నెరవేర్చుకొని వాళ్ళు ఏ పాపం చేస్తారంట. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నామంటే ఖచ్చితంగా ఉన్నాం 100% ఉన్నాం. కాబట్టి ఇప్పుడు నీకు ఎందుకు చెప్తున్నాడు దేవుడు, అటువంటి పరిస్థితులు లోకాలకు కనపడుతున్నావు, నువ్వేం చేయాలా, ఇంకా భక్తిగా మారిపోయి ఇంకా ప్రార్థన చేసుకొని దేవుళ్ళలో కట్టబడాలా. అందుకు దేవుడు చెప్తున్నాడు. భయపెట్టని కాదు, అధైర్యపడని కాదు. దేవుడు చెప్పేది ఏంటంటే నువ్వు భక్తిగా ఉండు. దుర్నీతి కూడా ఉండని వాడు ఇట్టన్నా వానితో సంబంధం లేదు. నువ్వు చర్చికొచ్చి నువ్వు భక్తిగా ప్రేర్ చేసుకుంటున్నట్టు. ఒక విడబడితే నేను చెప్తున్నా, శ్రమలు తట్టుకోలేవు నువ్వు. వాడంతా ఘోరమైన శ్రమలు పెడతాడంట. వాడిని ముద్ర వేసుకుంటే నీకు రేషన్ ఇస్తాడు వాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం మోరుకు పోతే ఏమవుతుందంటే, మోరుకు సూపర్ మార్కెట్ పోతే ఆడ మనం అంత అయిపోయినాక డబ్బులు ఎట్లా కొడతాం మనం? స్కానర్ ఉంటుంది కదా, ఒకటి కొడతాం కదా. ఇప్పుడు స్కానరే కదా ఎక్కడైనా వాడుతున్నాం మనం, ఎక్కడైనా ప్రతి ఒక్కరు వాడుతున్నారు. ఇప్పుడు ఇట్లా కొడితే అది మనం తీసేసుకొని డబ్బులు వాడు నెంబర్ పేరు అంతా వచ్చేస్తుంది. అట్లా ఫీడ్ అవుతుందంట. అప్పుడు నువ్వు వానికి ఒప్పుకుంటేనే నీకు రేషన్ ఇస్తాడు వాడు. నీకు ఒప్పుకుంటేనే బియ్యం దొరుకుతాయి, నీకు ఒప్పుకుంటేనే పప్పు దొరుకుతుంది, లేకపోతే దొరకదు. అటువంటి పరిస్థితులు రాబోతున్నాయి, గుర్తుపెట్టుకోండి. కానీ ఆ శ్రమలలో సంఘం ఉండదని చాలా రుజువులు ఉన్నాయి. సంఘం ఎత్తబడి వెళ్ళిపోయినాక ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి సంఘంలో ఎత్తబడి వెళ్ళాలని నువ్వు అనుకున్నప్పుడు బాప్తిజం తీసుకొని రక్షణ పొందుకొని వాక్యం కలిగి నీతిగా జీవిస్తే నువ్వు పరలోకం పోతావు, లేకపోతే పోలేవు. అది మాత్రం 100% గ్యారంటీ. ఒట్టి బాప్తిజం తీసుకుంటే కాదు, ఒట్టి నువ్వు చర్చకొచ్చినంత మాత్రం కాదు. ఏంది, భక్తిని నింపుకోవాలి. పరిశుద్ధంగా ఉంటా ప్రభా అని నువ్వు మాట్లాడుకోవాలి. నాకున్న దాంట్లో నేను కరెక్ట్గా ఉంటా ప్రభా అని నువ్వు మాట్లాడవాలి దేవునితో. అలా జీవించాలని దేవుడు కోరుతాడు. మన ఇష్టానుసారంగా జీవించని కాదండి మనం లోకానికి వచ్చింది. మనకు యజమానుడు, నీకు భర్త లేకపోవచ్చు, నీకు తండ్రి లేకపోవచ్చు, కానీ ఆయన నీకు యజమానుడు. యేసు ప్రభువు నీకు యజమానుడు. ఆయన చెప్పినట్టు నువ్వు వింటే నువ్వు రక్షింపబడతావు. తెలిసిందా? చాలా మంది మనం చెప్తా ఉంటే ఈరోజు ఏమైతుందంటే అలస అయిపోతుంది. ఏందో చెప్తుండు పాస్టర్ గారు, ఏందో మాట్లాడుతున్నాను అనుకుంటారు. కానీ ఇది నేను మాటలు కాదండి, నా మాటలు కాదు. ఈ వాక్యం ఎవరి దగ్గర ఉండే? ముందు దేవుని కాడ ఉన్నది. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండను. ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరు. వాక్యమే దేవుడై ఉండను, శరీరధారి అయి మన మధ్యలో యేసుప్రభు లాగా వచ్చిండు వాక్యం. ఇప్పుడు మళ్ళీ రాబోతుండు దేవుడు వాళ్ళ. అర్థమవుతుందా? నన్ను రక్షించడానికి రాబోతుండు మళ్ళీ ఒకసారి. కాబట్టి మనం బాప్తిజం తీసుకునే వాళ్ళు మేము మరొకసారి చెప్తున్నా, త్వరగా బాప్తిజం తీసుకోండి. టైం లేదు, టైం చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. నువ్వు అనుకుంటున్నావు ఇంకా టైం ఉంటుందేమో, ఇంకా నేను టైం ఇస్తానంటే అప్పటి వరకు టైం ఉండకపోవచ్చు.
అందుకే చెప్తున్నా, నా తప్పు అయితే ఉండదు, నేను చెప్తున్నా. మీరు వినకపోతే అది మీ ఇష్టం, అది మీకే శిక్ష దేవుడు ఉంటుంది మీ దగ్గర, దేవుని దగ్గర మీకు అది ఉంటుంది. ఎందుకంటే బైబిల్లో దేవుడు మారడు, ఏం చెప్పిండో నువ్వు పాటించాలి, అంతేగాని నీకోసం అని దేవుడు మార్చుకోడు. బైబిల్ మారబడదు నీకోసం, నువ్వే బైబిల్లోకి రావాలా. అర్థమైందా? బైబిల్ నీకోసం మారదు, బైబిల్లోకి నువ్వు రావాలి, బైబిల్ వాక్యాలు నువ్వు విని దాని ప్రకారం నీ జీవితాన్ని సరి చేసుకోవాలండి. ఈరోజు మన కుటుంబం ఇచ్చింది ఎవరు ఇచ్చిందండి? పిల్లలు ఎవరు ఇచ్చారు? గర్భఫలం ఎవరు ఇచ్చారు? నీ బిడ్డలు చూసుకొని మురిసిపోతున్నావు, అది ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. దేవుడు మనకు పిల్లలు ఇచ్చింది దేవుడు, సంసారం ఇచ్చింది దేవుడు, మన మనమరాలను ఇచ్చింది దేవుడు. ఈరోజు నువ్వు ఇంత ఆరోగ్యంగా ఉన్నావంటే దేవుడు, కొద్దిగా ఆరోగ్యం ఉందంటే దేవుడు. అది లేని ఉన్నా మన జీవితాలు ఉంటాయా అసలు? ప్రభు లేకుండా, దేవుడు లేకుండా, యేసు ప్రభు లేకుండా నీ జీవితం నా జీవితం ముడిపడి ఉందా? లేనే లేదు. ఆయన లేకపోతే మన జీవితం సున్నా, ఆయన లేకపోతే మన బ్రతుకులు సున్నా. అవునా కదా? ఆయన ఉండబట్టే బతుకుతున్నాం మనం. మీకు అర్థమవుతలేదు సంగతి. ఎందుకంటే దేవుడు చెప్పినట్టు వింటే మనకు ఆశీర్వాదం. కానీ మన ఇష్టం వచ్చినట్టు పోతున్నాం అనుకోండి, ఎక్కడో పడతాం గుంటల, మొత్తం దెబ్బలు దాకించుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వినకపోతే అదే పని అవుతుంది. అర్థమవుతుంది అండి? ఇప్పుడు మనం ఇక్కడ రోడ్డు మీద పోయేటప్పుడు మధ్యలో ఎవరైనా ఉంటే ఆడ జాగ్రత్తగా ఉండండి, గుంటు ఉందని రాసి పెడతారు. జాగ్రత్తగా మెల్లగా డ్రైవ్ చేయండి, స్లోగా పోండి, అక్కడ గుంటుంది, మొలుపు కాడ మీరు పడిపోతారు, జాగ్రత్తగా ఉండండి. యాక్సిడెంట్ అయ్యి ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి అక్కడ. జాగ్రత్తగా పోండి అని బోర్డు మీద రాసి పెడతారు. మీరు పోతున్నప్పుడు ఊర్లలో, మనం ఊర్లలో పోతున్నప్పుడు కూడా రోడ్డు మీద రాస్తారు, జాగ్రత్త, టర్నింగ్లో డేంజర్ ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళండి అని, స్లోగా వెళ్ళండి బండి అని చెప్తున్నారు. ముందే స్పీడ్ కూడా చెప్తున్నాడు, 20 లిమిట్, కిలోమీటర్ స్పీడ్ పోమంటే. ఎందుకంటే ఇటువంటి జాగ్రత్తలు మనం ఇక్కడ ప్రభుత్వం తీసుకుంటున్నప్పుడు మరి దేవుని విషయాలు ఎంత జాగ్రత్తగా ఉండాలి? మనం ఉంటున్నామా? ఒకసారి ఆలోచించుకోండి. మనం ఉంటున్నామా? అట్లా దేవుడు చెప్పినట్టు మనం వింటున్నామా? చర్చికి రమ్మంటేనే మనకు విసుకొస్తుంది, చర్చి కరెక్ట్గా వస్తలేం మనం. ఫస్ట్ ఇది దేవుని ఆజ్ఞ, చర్చికి వచ్చేది దేవుని ఆజ్ఞ. 6 దినములు నీది, 7వ దినం నీది కాదు. ఖచ్చితంగా రావాలండి చర్చికి. ఎంత బిజీ ఉన్నా, ఎంత పని ఉన్నా చర్చికి రావాలా. చర్చికి వచ్చినాక నువ్వు ఏదైనా చేసుకో పని, కానీ చర్చికి రాకుండా నువ్వు చేసుకోవద్దు, అది ఆశీర్వాదం కాదు. కాబట్టి దేవుడు మరి ఈ నోవా దినం లాంటి దినాలు వస్తున్నాయి. నేను చెప్తున్నా, ఇప్పుడు ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు చూడండి ఎంత విచ్చలవిడైపోయిందంటే, ఇప్పుడు మగోళ్ళు ఆడోళ్ళు ఏమి భేదం లేదు, ఇష్టం వచ్చినట్టు తిరుగుడు, ఎట్లా పడితే అట్లా విచ్చలవిడి జీవితాలు జీవించుడు. ఎవరికి భయపడేది లేదు, తల్లిదండ్రులకు భయపడేది లేదు, ఎవరికి భయపడేది లేదు. మా ఇష్టం, మేము బరాబర్ ఇట్లనే ఉంటాం, ఇట్లనే జీవిస్తాం. నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, నేను తిరుగుతా, అరే అది చేస్తా, తాగుతా, ఏమని చేస్తా, నన్ను ఎవడు అడుగుతాడు, నన్ను ఎవడని అడిగేది అని గర్వంగా మాట్లాడటం లేరా పిల్లలు? ఈరోజు టీవీలో చూడండి, యూట్యూబ్లో మీరు ఎన్నో మంది మాట్లాడుతున్నారు, డైరెక్ట్ కెమెరా ముందే మాట్లాడుతున్నారు. ఏం చేస్తారు, నన్ను మేము బరాబర్ ఇట్లనే ఉంటాం. ఎంతోమంది కొట్లాడుతున్నారు పోలీసు వాళ్ళతో, ఆడవాళ్ళు తాగి పట్టుబడ్డారు. కొన్నిసార్లు ఆడవాళ్ళే కారు నడుపుకుంటారు, తాగి పట్టుబడ్డారు. పట్టుబడితే గొడవ పెట్టుకుంటారు పోలీసు వాళ్ళ మీద. ఆడవాళ్ళు మొగోళ్ళ గురించి కానీ చెప్పేది నేను చూసిన, 2-3 వీడియోలు చూసిన. కొట్టడానికి కూడా పోతున్నారు పోలీసు వాళ్ళని. చూడండి ఆడవాళ్ళు ఎట్ట తయారైంది చూసారా? అంటే ఆడవాళ్ళు మొగోళ్ళని కాదు, కానీ ఏ విధంగా పోతుంది పాపం చూడండి, గమనిస్తురా మీరు? తాగుడే తప్పు, తాగి బండి నడుపుడు ఇంకో తప్పు. పట్టుబడ్డాక తప్పైందని ఒప్పుకోవాలి, కానీ పోలీసు వాళ్ళ మీదకే పోతుందంటే అంటే ఎక్కడి వరకు వెళ్తున్నారు మనుషులు గమనించాడు. మనసు ఎట్లా పోతుంది ఒక్కొక్కరిది అర్థమవుతుందా? అంటే భక్తి పాడు ఏం లేదు, ఇక విచ్చలవిడితనము. పాపం చేయడానికి ఎంతకన్నా దిగజారిపోతాం అన్నట్టుగా, పాపం చేయాలంటే ఎంతకన్నా దిగజారిపోతాం మనం. అటువంటి పరిస్థితులు దేవుడు ఇష్టపడతాడా? దేవుడు నచ్చుకుంటాడా అంటే దేవుడు ఇష్టపడాడు, 100% ఇష్టపడాడు, ముమ్మాటికి ఇష్టపడాడు దేవుడు. దేవుడికి ఏం కావాలంటే నీతి కావాలి. దేవుడు ఆ రోజు కూడా అంటున్నాడు, వీళ్ళ మనసులో అంత దుర్నీతి నింపుకొని ఉన్నారు, పాపం నింపబడి ఉన్నది. కాబట్టి ఇది పాపం రోజులలో జీవిస్తున్నాము, నీతి కూడా ఉంటుంది. దేవుడు ఏమాడు ఇప్పుడు ఇంత చెడుగా చెప్పినా కదా నేను. మరి యోవేల్లో ఏం చెప్తున్నాడు దేవుడు? అంచెదినంలో ఆత్మ కుమ్మరిస్తా, వాళ్ళు ప్రవచిస్తారు, మాట్లాడతారు, దర్శనాలు చూస్తారు, కలలు కంటారు అని ఉంది. మళ్ళీ అది కూడా ఉంది ఇక్కడ. అంటే ఏంది కుమ్మరిస్తాడంటే? ఏంటంటే ఆత్మ మామూలుగా పోసు కాదు. ఒక బకెట్ తీసుకొని నేను ఎత్తి మీద పోతే ఎట్లుంటుంది? ఇప్పుడు బకెట్ మొత్తం నీళ్లు నేను ఎత్తి మీద పోతే ఎట్లా పడుతుంది ఫోర్స్? తెలుసు కదా మీకు. ఆత్మ కూడా అట్లా పడుతుందంట మన మీద. చూడండి అంచెదినాలు ఈ టైమ్స్లో, ఈ డేస్లో అంతున్నప్పుడు నీకు ఎంత బలం ఉంటుంది తెలుసా? నీకు ఎంతో ఏనుగుల బలం ఉన్నట్టు ఉంటుంది నీకు శక్తి, అంత శక్తి ఉంటుంది నీకు. ఒక ఏనుగు ఎంత బలంగా ఉంటుందండి, అటువంటి శక్తి నీకు వస్తేస్తుంది. నువ్వు ఏదైనా భయపడవు, ధైర్యంగా ఉంటావు జీవితంలో. అంత శక్తి నువ్వు ఎట్లా వస్తుంది అంటే నీకు పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు బలం పొందుకుంటావు అని. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ఏం రాయబడింది 8వ వచనంలో? నీకు పరిశుద్ధాత్మ నేను పంపుతా, ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నువ్వేం పొందుకుంటావు? వీక్ ఉండవు, బలంగా ఉంటావు,
దేవుని కోసం శక్తిగా ఉంటావు, శక్తిగా వాడబడతావు దేవుని కోసం అంటుండే. అర్థమవుతుందా? ఈ బలము మనకు దేవుడిచ్చింది, బలం మనుషులు ఇచ్చింది కాదు. కాబట్టి దేవుడు మనకు కావాలని కోరుకోవాలి. ఈరోజు మనం ప్రేయర్ కోరుకుంటున్నామా? ఈరోజు వాక్యం కోరుకుంటున్నామా? చర్చికి పరిగెత్తుకుని వద్దామని అనుకుంటున్నామా? మనం దేనికి ఇస్తున్నాం ఇంపార్టెన్స్ చెప్పండి. మీకు తెలుసు, నేను అడుగుతున్నా. మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. మనం ఎవరికి ఇస్తున్నాం ఇంపార్టెంట్ అంటే మన కుటుంబానికి, మన భర్తకు, మన పిల్లలకి ఇస్తున్నామేమో. ఒకవేళ నీ ఉద్యోగానికి ఎక్కువ ఇస్తావేమో, నీ చుట్టాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావేమో. కానీ బైబిల్ అలా లేదు. ఏముంది బైబిల్లో? నా రాజ్యము నీతి మొదట వెతుకు. ఇది ఆజ్ఞ. ఏమంటాడు దేవుడు? నా రాజ్యము నీతి మొదట, ఫస్ట్ నీ కుటుంబంలో, ఫస్ట్ నీ భర్తలో. మీరు భార్యాభర్తలకు ఉన్నా మీరు ఒకటే మాట్లాడాలి. ఇద్దరు ఒకటే ఏమంటే, ఫస్ట్ నాకు దేవుడు ఇంపార్టెంట్, ఫస్ట్ నాకు ఏసయ్య కావాలా, నేను బయటికి పోకముందు నాకు ఏసయ్య ముందు వెళ్ళాలా, ఏసయ్య లేకుండా నేను ఒక పని చేయను, యేసు ప్రభు లేకుండా ఒక పని చేయను అని అంటున్నావా? ఈ రోజు నుంచి ప్రకటించి నేను నడుతో అలా. ఎందుకంటే చూడండి, మనకు చాలా ఉంటాయండి పనులు, టైం ఉండదు మనకు. కానీ మన సృష్టికర్త ఎవరు? నిన్ను సృజించి నీకు ఒక రూపాన్ని ఇచ్చిన దేవుడు నువ్వు మర్చిపోతే ఎట్లా? అర్థమవుతుందా మీకు పాయింట్? నీకు ఒక రూపం ఇచ్చి ఈరోజు నీ జీవితాన్ని కట్టి నీకు అన్ని ఇచ్చిందంటే నువ్వు చెప్పుకోగలుగుతావా? నేను కట్టి సంపాదించుకున్నాను చెప్పగలుగుతావా? ఎవరిచ్చింది ఈరోజు? ఇవన్నీ నీకు మంచి ఉద్యోగం ఉండొచ్చు, లేకపోతే మంచి పిల్లలు ఉండొచ్చు, మంచి కుటుంబం ఉండొచ్చు, మంచి భర్త ఉండొచ్చు. ఇవన్నీ ఎవరిచ్చారు నీకు? దేవుడిచ్చాడు. లేకపోయినా నువ్వు ఎట్లన్నావు అనుకో, ఎట్లున్నా కానీ నీకు ఈరోజు కృప ఉంది నీకు మీద, అది గుర్తుపెట్టుకో. కనీసం పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకొని సంతోషపడుతున్నావు. భర్త లేకపోవచ్చు. ఉన్నదాన్ని తృప్తి పడాలండి. లేనిది ఆశిస్తే మనకు రావు. కానీ ఉన్నదాన్ని తృప్తిపడి దేవానికి స్తోత్రం. ఎందుకంటే ఎవరో పర్మనెంట్ కాదు ఈ లోకంలో. నేను చెప్పేది ఏంటంటే, బైబిల్ ఏముందండి? మీరు బ్రతుకు దినంలో 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బతరు. ఈరోజు 80 సంవత్సరాలు బతలేదు, 60 సంవత్సరాలకే చనిపోతున్నారు. 55, 60 తగ్గింది డేట్. ముందైతే ఎక్కువ పెరిగేది, ఇప్పుడు తగ్గుతుంది కిందికి. చచ్చిపోయే రేటు ఏమవుతుంది? ఏజ్ తగ్గుతుంది. వెళ్ళి చచ్చిపోతారు 50, 40కి చచ్చిపోతారు, 45, 50కి టికెట్ కట్ అయిపోతుంది అనుకోబడి. ఎందుకంటే ఎప్పుడు సావస్తుందో చెప్పలేము. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఏమంటుండు? మెలకువగా ఉండండి. అదొకటి చెప్పిండా? అంత మాత్రం కాదు, మీ వస్త్రములను మీరు కడుక్కొనుడి. అర్థమవుతుందా? ఆ విధంగా మనం ఉంటున్నామా? ఎందుకంటే ఒకసారి మన ఆదికాండము 6వ అధ్యాయము ఒకసారి మనం చదువుకుందాం. అక్కడ ఎట్లున్నాయో రోజులు ఆ రోజు చూద్దాము. 5వ వచనం చదవండి సార్. ఆదికాండం 6:5. చూడండి, ఆయన భూమి మీద చేసిన మనుషులు ఇలా ఉండుట ఆయనకి ఇష్టమా అంటే ఇష్టం లేదు. వాళ్ళ మనసులంట, ఆలోచనలు అన్నీ కూడా ఏమైందంటే చెడుతనంతో నింపబడ్డాడు. ఇంకోటి కూడా సేమ్ ఇదే చెప్పిండు. కాబట్టి దేవుడు ఇంకోటి కూడా చదువుకున్నా. ఆదికాండం 19వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం
సో అండి ఇక్కడ ఏముందంటే వ్యభిచార సంబంధమైన పరిస్థితులు ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకి. ఏంటంటే వాళ్ళకి ఏమీ లేదు, ఇక పొద్దుగాల రాత్రి అదే ఆలోచనలు ఉన్నాయి. అంటే ఇదొక పాపం. అక్కడ ఏం జరుగుతుందంటే వాయిలెన్స్ కూడా ఉన్నది. నోవచనములలో ఉగ్రతమైన సంపుగురుడు, హత్యలు, ఘోరమైన సంగతులు, వ్యభిచారం కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి పాపాలు అక్కడ. ఇక్కడ ఏం కనపడుతుందంటే వ్యభిచారం ఎక్కువ ఉంది. ఇక్కడ లోతు సమయంలో వ్యభిచారం భయంకరంగా జరుగుతుంది. వాయువర్షాలు లేవు, ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా వ్యభిచారాలు చేస్తున్నారు. ఆ యొక్క పాపం భయంకరంగా, అటువంటి పాపం భయంకరంగా చేస్తున్నప్పుడు మరి దేవుని యొక్క ఉగ్రత రగిలింది అక్కడ. అయితే ఇక్కడ మనం ఇప్పుడు మీరు ఎంతవరకు చదివిస్తారు? 12 వరకు చదివినా? 13 చదవండి. చాలండి. ఇక్కడ గమనిస్తే ఏమైందంటే దేవుడు అంటుడు ఆ పాపం అనేటువంటిది మామూలుగా ఉంటేనే దేవునికి ఇష్టం లేదు. కానీ పాపంకి ఒక వికృత మార్గము, దానికి వికృత క్రియ వచ్చింది అనుకోండి, దేవుడు ఊకోడు. నేను చెప్పేది ఏంటంటే మనం పాపులమై ఉంటే మనం రక్షిస్తాడు. వినండి బాగా, పాపమును ఇష్టపడాడు దేవుడు, కానీ పాపిని రక్షిస్తాడు. పాపాన్ని ఇష్టపడతాడా? ఇష్టపడాడు. నీవు పాపివి అనుకో, అయ్యా నేను పాపిని ప్రభా, నేను రక్షింపబడాలనుకుంటున్నా, దీనిలోకి వెళ్ళి బయటికి రావాలనుకుంటున్నాడు, ఖచ్చితంగా దేవుడు నీకు ఛాన్స్ ఇస్తాడు. ఒక్కసారి కాదు, 7 సార్లు ఇస్తాడు నీకు ఛాన్స్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ పాపము భయంకరంగా కనపడుతుంది. పాపమే ఎక్కువ కనపడుతుంది ఇక్కడ దేవునికి ఎక్కడ కోపం వస్తుంది అంటే పాపం భయంకరంగా ఉంటే అక్కడ కోపం వచ్చేస్తుంది దేవునికి. ఎందుకంటే దేవుడు శిలువ మీద పడి ప్రాణాన్ని అర్పించింది ఎందుకండి? పాపాన్ని తీయనీకే కదా. ఈ పాపం ఉండబట్టి దేవుడు ఇక్కడ శిలువ మీద పడ్డాడు. మన పాపాలు ఈరోజు పోయినాయంటే మనం కొంచెమన్నా మంచుకునగలిగినామంటే అప్పుడు శిక్షలు ఇమ్మీడియట్గా వచ్చాయంట. తప్పు చేయగానే శిక్ష వచ్చేది, పనిష్మెంట్. కానీ ఇప్పుడు శిక్ష ఎందుకు ఆపుతుండు దేవుడు? కృపకాలం కాబట్టి ఇప్పుడు కూడా కృపకాలం ఎప్పటికుంటుందని చెప్పలేదు దేవుడు. రాకడ వరకే కృపకాలం ఉంటుంది. తర్వాత ఏముంటుందంటే జడ్జిమెంట్. బైబిల్లో కూడా ఏమైందంటే మరణించినాక తీర్పు జరుగును. మనిషి మరణించినాక తీర్పు జరుగుతుంది. కాబట్టి తీర్పులో నిలబడాలి. తప్పించుకొని పోలేడు, ఏ మానవుడు పోలేడండి. పోగలుగుతామా? దేవుని తప్పించుకొని ఎక్కడ పోతావు నువ్వు చెప్పు? ఏడికి పోతావు? సమాధులు ఉంటే సమాధులకి వెళ్ళి కూడా బయటకు పట్టుకొస్తాడు దేవుడు. అర్థమైందా? పారిపోతామా దేవుని సన్నిధి నుంచి? కాబట్టి ఇప్పుడు మనకున్న సమస్య ఒకటే ఏంటంటే సాతాను లోకంలో ఉంది. చాలామంది సైతాన్ని నమ్మరు. ఈరోజు లోకస్తులు ఏమంటారంటే మూఢనమ్మకాలండి. ఎక్కడున్నాయండి దయ్యాలు? ఈ రోజుల్లో దయ్యాలు ఎక్కడున్నాయి? మోడర్న్ ఉందని. మరి బైబిల్ ఏం చెప్తుంది? దయ్యాలు పడేసినాను ఉందా లేదా అండి? బైబిల్ ఇంకో మాట ఉంది, వెలుగు దూతలా కింద పడదని ఉంది. ఓ తేజో నక్షత్రమా అని బైబిల్ యెషయాలో రాయబడింది. అది కింద పడుతున్నప్పుడు కూడా చెప్తున్నాడు, ఎట్లా పడ్డదో కూడా వివరిస్తున్నాడు. అంటే కింద పడి ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నాయి. ఇంకోటి ఏం చెప్తున్నాడు? యూఫ్రటీస్ నది కింద 4 మంది దూతలు చైన్స్తో కట్టిపడి ఉన్నాయి. 4 దురాత్మలు కింద. అవి బయటకు వస్తాయంట, వచ్చి నానా బీభత్సం చేస్తాయంట. అది కూడా మీరు నమ్మరు, కానీ గ్యారంటీ ఇప్పుడు మీ తవ్వుతాడు కింద ఉంటుంది సైతాన్. యూఫ్రటీస్ నది కింద ఉంటాయి దయ్యాలు. కానీ దయ్యాలు కనపడతాయా? కళ్ళకు కనపడవు అవి. ఎందుకంటే ఆత్మలు, దురాత్మలు, అవి కనపడాయి కళ్ళకు. కొంతమంది దయ్యాలు ఎందుకు చూపిస్తారు, కొమ్ములు పెట్టుకుని అవన్నీ. అది దయ్యం అట్టుండనే ఉండదు. అసలు కనపడుతుందా దయ్యం ఎక్కడన్నా? ఎవరికన్నా ఎట్లా కనపడుతుంది? ఆత్మ కనపడుతుందా? మనిషి కనపడుతుందా కానీ ఆత్మ కనపడుతుందా? దేవుని ఆత్మ కూడా కనపడదు, దయ్యం ఆత్మ కూడా కనపడదు మనకు. అది రేర్ కేసెస్లో ఇక్కడ ఎవరికొరికి దేవుడు చూపించిండు, అది కూడా వెలుగుతూ చూపించిండు. ఇప్పుడు మన సాధు సుందర్ సింగ్ కనపడ్డది ఆయన పొద్దుగాల. ఆయన చనిపోతే దేవాను కనపడకపోతే ఆయన వెలుగుతో కనపడ్డాడు అంట ఆయన. అట్లా కొంతమంది కనపడి ఉండొచ్చు, దేవుడు కనపడలేని అంటలేను. మోషే కూడా కనపడాడు, ఆయన కూడా వెలుగుతో కనపడాడు. కానీ డైరెక్ట్ చూస్తే బతకలేడు దేవుని. అంత వెలుగు, అంత తేజస్, అంత వెలుగు ఉంటుందంట, తీవ్రత ఉంటుందంట ఆయన వెలుగు. ఆ వెలుగు సూర్యుడిని మనం చూస్తామా? అంతకన్నా గొప్ప వెలుగు ఉంటుందంట. ఆయన చూడలేము మనం. దేవుడు, అందుకే ఆయన దేవుడు, మనం మనుషులం. కాబట్టి దేవుడు 2 రూపాయలు కలిగి ఉన్నాడు, మీకు తెలుసు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఏమంటున్నావు? ఇక్కడ చూడండి, ఇంత ఘోరమైన విషయాలు దేవుడు చూసి బాధపడుతున్నాడు. అయితే ఇక్కడ 9 ఇప్పుడు 13 చదివి. చూడండి, ఇక్కడ వాళ్ళు గోల పెడుతున్నారంట. 9వ వచనం సార్.
ఉమ్. చాలండి. ఇక అక్కడ వరకు దేవుడు తీసుకెళ్ళి లోతును బయటికి తీసుకెళ్తున్నాడు. అప్పుడు వాళ్ళ గుడ్డితనం వచ్చేసిన వాళ్ళు ఫోర్స్ చేసినా కూడా అక్కడ వాళ్ళకు ఆ దేవదూతలు ఏం చేయాలో అలా చేశారు. తర్వాత ఇక్కడ చూస్తే మనం అంతా చూస్తే లాస్ట్లో వాళ్ళని ఎలగొట్టిండు దేవుడు, బయటికి వెళ్ళిపోండి, ఇక్కడ ఇది మొత్తం నాశనం చేయబడుతుంది, డిస్ట్రాయ్ చేయబడుతుంది, ఉండదు ఇక్కడ ఏది నిలబడేది ఉండదు అని చెప్తాడు. చెప్పినాక మీరు గమనిస్తే ఇక్కడ 17 చదవండి, 17 చదవండి. ఇది 23 చదవండి. సో అప్పటికి దేవుని ఉగ్రత మీదకి వచ్చి ఆ యొక్క మీద అగ్ని గంధకాలు కురువించబడ్డాయి. ఎందుకంటే ఏదైనా దేవుడు చెప్పినట్టు వినకుండా ప్రతిదారి మనం చేసుకుంటూ వెళ్తాం చూడండి, ఇదే పరిస్థితి వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు కూడా వద్దమ్మా అంటే మళ్ళీ అది వద్దు అంటే మళ్ళీ వద్దు అంటే మళ్ళీ చేస్తూనే ఉన్నాం అనుకో. ఇది ఇటనే జరిగింది ఇక్కడ కూడా. ఎంత చెప్తున్నా వింటలేడు దేవుడు, ఎంత చెప్తున్నాడు ఇటువంటి వద్దు 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 అంటే చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు సృష్టికర్తను మర్చిపోయినండి, వాళ్ళు సృష్టికర్తను మర్చిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు నువ్వు నేను ఎట్లా మర్చిపోతామండి? ఇప్పుడు నిన్ను సృష్టించినాడు ఎవడంటే నువ్వు ఖచ్చితంగా దేవుడే అని చెప్తావు, యేసుప్రభువే నన్ను సృష్టించినని చెప్తావు. ఇంకేం చెప్తావు? అంతకని నేను చెప్పమంటే నేను నాకు అదే చెప్తా. నా తల్లిదండ్రులను పుట్టించినొచ్చు, కానీ నా తల్లి గర్వం లేచింది ఎవరు? నన్ను. అంతే, నిన్ను కూడా అంతే. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకున్నాక కూడా మనకు అర్థం కాకపోతే ఏంది? ఎట్లా వచ్చినాం, ఎట్లా ఊపిరి పీల్చుకుంటున్నాం? దావీదు అదే అంటున్నాడు, నువ్వు నిర్మించిన రీతి చూస్తే నాకు భయము ఆశ్చర్యము కలుగుతుంది. ఈ రూపాన్ని చూస్తే ఎలా కలిగించిందంటే దేవుడు చూడు ఎంత గొప్పవాడు, ఈ విధమైన రూపాన్ని నాకు ఇచ్చండి, అందమైన రూపాన్ని. ఒక్కొక్కరు ఒక రూపం వరకు ఉందా అని కలిసి ఇప్పుడు మనం ఇంతమంది 4 5 ఉన్నాం, మీరు వేరు అందరూ వేరు ఉన్నాయి. ఏడన్నా కలుస్తుందా? ఏం కలుస్తలేదు. అట్లా ఎంత కష్టం చెప్పండి. అసలు ఎట్ట చేసిడో దేవుడు అంటే ఆయన అంత గొప్ప దేవుడు అన్నట్టు అట్లా సృష్టించండి. అందుకే దావీదు అంటుండే, నువ్వు నిర్మించిన రీతి చూస్తే భయము ఆశ్చర్యం కలుగుతుంది అయ్యా. నాకు ఆశ్చర్యం అనేది మాట ఇంకా గొప్పది, ఆశ్చర్యం కలుగుతుంది. విభ్రాంతి చెందుతున్నా నేను. ఇట్లా కలిగించినావా నన్ను ప్రభా? నేను ఏ పాటి వాడిని, ఆ విలువేంది అసలు అని అనుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆ విధంగా దేవుడు చేసిండు. కాబట్టి ఎందుకు దేవుడికి అంత కోపం వచ్చింది అంటే ఆదికాండం మనం వెళ్తే కూడా ఆడ ఏం కనపడుతుందంటే, ఆదికాండంలో మన ఆదాం సృష్టించినప్పుడు ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే నరుణ్ణి నా పోలికలో చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఎవరి పోలికలో ఉన్నాం తెలుసా? యేసు ప్రభు పోలికలో ఉన్నాం. దేవుడి పోలికలో నువ్వు నిర్మించబడ్డాక
ఆయన చెప్పినట్టు వినాలని ఆయన కోరుకుంటుండు. ఆయన ఏం కోరుకుంటుండు అంటే నీతిగా ఉండాలని కోరుకుంటుండు, భక్తిగా ఉండాలని కోరుకుంటుండు. నా కట్టడాలు ఈ వాక్యాన్ని నువ్వు అనుసరించాలని దేవుడు కోరుతుండు ఆయన బిడ్డగా. మరి ఆ మాట నువ్వు వినకపోతే దేవునికి ఎంత కోపం వస్తుంది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు నేను పుట్టించినప్పుడు ఆయన మాట నేను ఎందుకు తింటా అనే మాట మనం పలుకోవద్దు కదా, అవునా? పలుకుతున్నప్పుడు అది మన వైఖరి కానీ మాటతో కానీ క్రియలతో కానీ అలా చేసినప్పుడు తప్ప కాదా? 100% తప్పు, 100% తప్పు, 100% తప్పు. ఎందుకంటే నువ్వు ఎవరికి లోబడతావో పక్కన పెడదాం కొంచెంసేపు. నింటా నువ్వు భర్తకు లోబడతలేవా, నువ్వు ఇంకోటి లోబడతలేవా, లేకపోతే ఏదో పక్కన పెట్టి నువ్వు అస్సలు లోబడేది ఎవరికైనా ఫస్ట్ దేవుడికి లోబడేవాడే భర్తకు లోబడతావు, దేవుడికి లోబడేవాడే ప్రార్థన ఉంటుంది నీలో, దేవుడు లోబడేవాడే నీతి ఉంటుంది, దేవుడితో అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి దేవునితోనే. అందుకే బైబిల్లో యోహాను సువార్త చెప్తున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అంటే ఇప్పుడు దేవునికి వేరుగా ఉండి నువ్వు నేను ఏమైనా చేయగలుగుతామంటే ఏమి చేయలేవు, సున్నా. దేవుడు కలిగితే నువ్వు అన్నీ చేయగలుగుతావు. నీకు ఉద్యోగం లేకపోయినా ఇస్తాడు, నిన్ను పోషిస్తాడు, నేను అన్నీ చూసుకునేది ఆయన్నే నువ్వు అనుకుంటున్నావు. కానీ ఒక్కటి కండిషన్ ఏం చెప్తున్నా అంటే నా రాజ్యం నీతి నువ్వు మొదట ఎత్తుకు. ఇక్కడ ఏమైందంటే రాజ్యం పోయింది, నీతి పోయింది, అంతా పోయింది. వాళ్ళు బతుకుతున్నామంటే ఒక దుర్మార్గంలాగా తయారైపోయారు. ఏంటంటే ఈ యొక్క ఏమంటారు, ఈ వ్యభిచారం ఒక్కటే. మరి వాళ్ళు తింటుర్రో అన్నం తింటుర్రో కూడా తెలియదు, కానీ ఇదే పని మీద ఉన్నారు వాళ్ళు. చూడండి, వాళ్ళు తలుపులు కొట్టేస్తున్నారంటే వాళ్ళు అసలు వాళ్ళు ఎట్లున్నారు పరిస్థితి చూడండి. దేవదూతలతో పాపాలు చేయని దేవదూతలు వాళ్ళు తెలుతలే, దేవదూతలు అనుకుంటలేరు వాళ్ళు. దేవదూతలు పంపండి బయటకు అంటున్నారు, వాళ్ళతో పాపం చేస్తామంటే చూడండి ఎంత భయంకరమైన పరిస్థితిలో, ఎంత భయంకరమైన పరిస్థితి గమనిస్తున్నా మీరు. అలా అక్కడ గుడ్డితనం వచ్చినట్టు దేవదూతలతో టచ్ చేసారు, బ్లైండ్నెస్తో. ఇంకా ఇక్కడ చూస్తే మనం క్లియర్గా ఇక అయిపోయింది, మించిపోయింది ఇది. దీన్ని నాశనం చేయకుండా ఉన్నాను అన్నాడు దేవుడు. అప్పుడు అబ్రాహాము అడుగుతాడు, ప్రభా ఒక్క నీతిమంతుడు ఉంటే నేను ఉండే. ఓకే నో ప్రాబ్లం, చూపి ఒక నీతిమంతుడు. ఎవరు దొరకాలి నీతిమంతుడు లేడు. 5 మంది ఉన్నాడు, 5 మంది లేరు. 3 ఉన్నాడు, 3 లేరు. ఒక్క నీతిమంతుడు కూడా లేడు. అందరు పాపం చేసే ఉన్నారు, అందరు దుర్మార్గత్వంలో ఉన్నారు. అక్కడ ఒక్కడు మంచివాడు దొరకలే తెల్లడి బయట. కానీ నాకు ఒక ఆశ్చర్యంగా దీని విషయం ఎందుకు ఫోకస్ చేయాలంటే నేను వచ్చేటప్పుడు నోవా దినము లాంటి దినములు ఉంటాయి అన్నాడు. నేను వచ్చేటప్పుడు సొదొమ గొమొర్రా లాంటి దినములు ఉంటాయి అన్నాడు. ఇక్కడ చూస్తే అదే ఉంది పాపం, ఇక్కడ చూస్తే అదే పాపం. ఇక్కడ ఇంకా వైలెన్స్ ఉండొచ్చు, వేరే ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే ఆలోచనలే పాపం ఉందంటుండే. ఇక్కడ నోవా దినములలో వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా పాపంతో నింపబడ్డాయి అన్నట్టు. ఇప్పుడు నేను చెప్పిన షుగర్ మమ్మీ షుగర్ డాడీ అని వచ్చింది కాన్సెప్ట్. ఏంది అది తెలుసుగా చెప్పినా కదా నేను. 25 సంవత్సరాలు పిల్లగాడు 50 సంవత్సరాలతో ఆమెతోని కాంట్రాక్ట్ రాసుకొని కొన్ని రోజులు ఆమెతోని ఉంటాడట. అవి ఎవరు? షుగర్ మమ్మీ అంట. ఆమె 55 ఇయర్స్ పనిచేయ అంటే జబ్బుల కోసమో దేనికోసమో రాజీపడి, అదే పెళ్లి కాదు గిల్లి కాదు, ఉట్టిదే కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోవడే. మళ్ళీ అన్ని వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం రాసుకుంటారు. ఎవరిని ఏమేమి అనుకోవద్దు, వాళ్ళకి ఏమేమి చేయాలో అన్నీ ఎవ్రీథింగ్ వాళ్ళు అట్లుంటారు. షుగర్ డాడీ అంట. షుగర్ డాడీ అంటే షుగర్ డాడీ పెద్దోడు 55 ఉంటుంది అంట ఆయనకు, అమ్మాయికి 25 ఉంటాయట. 25 ఇయర్స్ అమ్మాయిని చేసుకుంటున్నారు, పెద్దోళ్ళని చేసుకోడు. బిడ్డ వయసు అనుకో, 25 అంటే బిడ్డ వయసు అంతేగా. 50 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసుకుంటే బిడ్డ వయసు అంతా చేసుకుంటాడా? పెళ్ళి అనవద్దు కదా, అని వ్యభిచారం అనాలి దాన్ని. వాళ్ళు ఏదో వాళ్ళ భాషలో ఏదో పెట్టుకుంటారు. అంటే ఈ యొక్క కల్చర్ ఆ విదేశాల్లో ఉన్న కల్చర్ ఇప్పుడు మన ఇండియాలో కూడా ఉందని చాలామంది చెప్తారు. యూట్యూబ్లో చూసి నా సొంత మాటలు కాదు, యూట్యూబ్లో చెప్పినా నేను చెప్తాను. కాబట్టి కల్చర్ ఎటు వెళ్తుందంటే పెళ్లి కాకుండానే అన్ని కోరికలు నెరవేర్చుకొని పెళ్లి కాకుండానే అన్నీ. ఎందుకంటే ఇప్పుడు ఎట్లయిపోతుందంటే పిల్లలు ఎవరికంటే ఇప్పుడు పెద్ద పిల్లలు కనాలి, అది కూడా అట్లా కూడా ఉంటారు కొంతమంది. పిల్లలు కనకుండానే ఇక పెళ్ళి అంటే పిల్లలు కనాలి కదా, ఇవన్నీ వద్దు. ఏడో మగవాడిని వాడు మొగోడు కావాలి కదా అంతే. ఆడవాడికి మొగోడు కావాలి, మొగోడికి ఆడవాడు కావాలంటే ఈ కాన్సెప్ట్తో వెళ్ళిపోతున్నారు అంతే. అంటే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఇది ఇట్లా అని. కానీ బైబిల్ ఏం చెప్తుందండి? వివాహం అన్నిట్లో ఘనమైంది. మన బైబిల్ ఏం చెప్తుంది? పెళ్ళి అన్నిట్లో ఘనమైంది. నిన్న వ్యాలంటైన్స్ డే అయింది. ఏంది పెళ్ళి? లవ్ అంటే ఏ లవ్? బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఈ లవా? ఆ లవ్ చెప్పిండా దేవుడు? ప్రేమ వివాహాలంటే చాలామంది క్రిస్టియన్స్లో కూడా విడిపోయారట సర్వే ప్రకారం. అరేంజ్ మ్యారేజ్లు చాలామంది నిలబడ్డాయంట. కానీ ఏవైతే ప్రేమ పెళ్ళిళ్ళు ఉంటాయి కదా, అవి చాలామంది విడాకులు అయిపోతున్నాయంట. అంటే ఎందుకంటే ఏదో అట్రాక్షన్తో చేసుకుంటారు, కొన్ని రోజులు రాగానే మొత్తం పోతుంది. అది స్టార్టింగ్లో బాగుంటుంది హుషారు, తర్వాత అంతా పోతుంది. ఇక
అంటే పెళ్ళిళ్ళకి విలువ ఉందా? ఏం లేదు అనుకుంటున్నాం మనం. పెళ్ళి అనగానే బాధ్యత ఉంటుందండి. పెళ్ళి అంటే ఎంజాయ్మెంట్ కాదు, పెళ్ళి అంటే బాధ్యత. కాబట్టి బాధ్యతలు తీసుకోదలుచుకోలే. ఎవడు పిలుస్తాడు పిల్లలను? వాళ్ళకి అన్నం పెట్టాలి, ముడి కడగాలి, ఇవన్నీ నాకెందుకు బాధ. మామూలుగా ఒకరితో ఉంటే సహజీవనం. ఇప్పుడు కొత్తది వచ్చింది కదా సహజీవనం. ఏంటంటే పెళ్ళికి ఏముండదు, ఉంటేనే కలిసి ఉంటారు అంతే. భార్యాభర్తలాగా వాళ్ళకి అపార్ట్మెంట్ తీసుకొని భార్యాభర్తలాగా వాళ్ళు జీవిస్తుంటారు అంతే. ఆ పిల్లలు కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటారు, పిల్లలు పెట్టుకుంటకుండా చేసుకుంటారు అంతే. ఒట్టి అంటే దీని ఏంటంటే ఎంజాయ్మెంట్ అంతే. ఇప్పుడు ఏంటంటే ఇది ఎంజాయ్ అంటే దేవుని ప్రాణాలకి ఏంది పెళ్లి విషయంలో, అది గుర్తుపెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాలి. పెళ్ళిని ఎవరు సృష్టించినారండి? సృష్టికర్త దేవుడు. ఆది అందు భార్యాభర్తలుగా చేసింది ఎవరిని? ఆదామును అవ్వను. అది పెళ్ళి, అది రియల్గా హోలీగా చేసిన పెళ్ళిని. కానీ తర్వాత ఈ పెళ్ళి అనేది భ్రష్టు పట్టిపోయింది ఈరోజు వరకు. ఇంకా పడుతుందేమో. ఎందుకు చెప్తున్నా మీ విషయాలంటే జరుగుతున్న విషయాలను మనం గ్రహించాలి. నిన్ననే చూసాను న్యూస్లో. నేను ఈ షుగర్ డాడీ అంటే షుగర్ బీపీ షుగర్ అనుకున్నా. అది కాదంట షుగర్ అంటే, ఇది వేరే షుగర్ అంట. ఇక షుగర్ డాడీ ఏంటంటే డయాబెటిక్ ఏమనుకున్నా, షుగర్ మమ్మీ అంటే ఆమెకు డయాబెటిక్ ఉందేమనుకున్నా. అది కాదండి షుగర్ అంటే ఇదే అండి అని చెప్తారు వాళ్ళు. ఇట్లుంటుందా ఇట్లా కూడా ఉంటుందా అనుకుంటారు. ఇప్పుడు నేను చూస్తాను, అరే నాకు అప్పుడు బల్బు వెలిగింది. అప్పుడు ఏంటంటే దేవుడు చెప్పింది జరుగుతుంది, వరుస వాయి లేకుండా జరుగుతుంది. అంటే ఇదే డేటింగ్ యాప్స్ ఉంటాయి కదా ఇప్పుడు, దాని ద్వారా వాళ్ళని ఇష్టపడి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వీళ్ళు మాట్లాడుకొని అది చేసుకొని వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారు. ఇట్లా ఇప్పుడు అంతా మొబైల్ నడుస్తుంది. మొబైల్ అనే అంటే ఆడవాళ్ళు వాళ్ళే ఫోన్ చేసి మీకు వాళ్ళు ఏదో మెసేజ్ పంపించేసి వాళ్ళు బోర్ కొడుతుందా అండి, మీకు టైంపాస్ కావాలంటే మేము మాట్లాడతాం మీతో అని వాళ్ళు టక్ మన ఫోన్ నెంబర్ వాళ్ళకి చెప్తే ఇక వీళ్ళు ఇద్దరు టైంపాస్ చేస్తారు. ఫస్ట్ చాటింగ్ చేసుకుంటా ఉంటే టైంపాస్ ఫోన్లలో చాటింగ్ చేసుకుంటా, ఫోన్లో మాట్లాడుకుంటా ఫ్రెండ్షిప్లు చేసుకుంటాం. ఆమె ఎవరో తెలియదు ఈయనకు, ఈయన ఎవరో ఆయనకు తెలియదు. ఎట్లా చూసిరు వాళ్ళు? ఫోన్లో చూసిరు అంతే. అంటే ఎట్లుంటుంది అంటే ఎక్కడికి వెళ్తుంది లోకము చూడండి. ఆడవాళ్ళు కూడా ఇప్పుడు సిగ్గు గిగ్గు ఏం లేదు, అంతా ఎట్లా పడితే అట్లా వాళ్ళు ఫ్రీ అయిపోయారు. ఇప్పుడు అంతా ఫేస్బుక్లో ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ అయిపోయినారు వాళ్ళు కూడా. వికృతమైన చేష్టాలు, వికృతమైన మీరు కూడా చూస్తారు. ఒక్కోసారి మనకు అనుకోకుండా పిచ్చి పిచ్చి అన్నీ వస్తుంటే మనం కట్ చేస్తాం, చూడము. ఎందుకంటే అట్లా తయారైపోయింది. అది మంచిగా చూడలేము, మంచి చూస్తుంటే చెడుగా కూడా వస్తుంటాయి. ఆన్లైన్ కదా, మనమే దానికి సెన్సార్ లేదు, పాడు లేదు, ఏం చేస్తావు? పిల్లల్ని అందుకే చెప్తున్నా మొబైల్ ఇవ్వకూడదు. ఇగో ఇట్లాంటివి అన్నీ జరుగుతున్నాయి. మీరు అనుకుంటారు ఘోరమైన సంగతులు, ఘోరమైన దృశ్యాలు వాళ్ళు చూసినప్పుడు మైండ్లో పడిపోతాయి. జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇటువంటి ఎందుకు నేను చూసినాక అర్థమవుతుంది ఏంటంటే, నాకు క్లియర్గా అర్థమైంది నిన్న ఏంటంటే దేవుని రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవుతుంది, దేవుని ప్రవచనము ఫుల్ఫిల్. ఎందుకంటే సొదొమ గొమొర్రా అలాగే జరుగుతుంది చూడండి. వాళ్ళు విచ్చలవిడిగా పాపం చేయడానికి సిద్ధపడి దేవదూతలను కూడా పాపాలకు నడపాలని అంటే అంత తలుపులు బద్దలు కొడుతున్నారు. చూసారా ఏమి చదివినా కదా, తలుపులు బద్దలు కొట్టే అంత కోరికలేదండి, అంత పాప కోరికలు, తలుపులు బద్దలు కొట్టే పాప కోరికలు అవసరమా? ఎందుకంటే ఎంతవరకు మనిషి వెళ్ళిపోతుందంటే ఆ భయంకరమైన సైతాను మనస్తత్వం. ఎందుకంటే సైతానికి ఏం పేరు ఉందండి? వాడు నరహత్య చేసి సంపన్నికి వచ్చింది కానీ నీకు మేలు చేయడానికి వాడు రాలేదు. అర్థమవుతుందా? కాబట్టి అంచెదినములందు గురించి చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రభువు యొక్క రాకడ, దేవుని యొక్క రాకడకు మనం సిద్ధపడాలా. కాబట్టి దానికోసం మనం సిద్ధపడాలి. కానీ ఈరోజు కొంచెం ఎంటర్టైన్మెంట్, సంతోషం ఉండే దానికి కొంచెం ఏదో ఆడుకొని పాడుకొని తర్వాత పాపాన్ని కొని తెచ్చుకొని పాపంలో బుద్ధి చెందబడి నరకానికి పోయే పరిస్థితి తెచ్చుకోవద్దు. అదేమైనా అవసరమా? అవసరం లేని విషయం. కాబట్టి దేవుడు చెప్తున్న మాట మనము విని, మీరు లోకాన్ని కానీ ప్రేమించిన వారైతే నాకు పాత్రులు మీరు కాదు. లోకాన్ని ప్రేమించే లోకంలో ఏముంది అంటుండే దేవుడు? అంత తప్పులే ఉన్నాయి, అన్ని పాపాలే ఉన్నాయి. కాబట్టి కేర్ఫుల్గా ఉండమంటుండే దేవుడు. కాబట్టి ఆయన చెప్పినట్టు విందామా లేకపోతే మన ఇష్టానుసారంగా మనం వెళ్దామా అనేది చూసుకోవాలి. కాబట్టి దేవుడు చెప్పినట్టు మనం వింటే మనం దేవుళ్ళకి ముందుకు వెళ్ళగలుగుతామండి. ఎందుకంటే ఈరోజు ఉన్న దాన్ని మనం చూడకండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ జరుగుతున్నాయి. నేనేం కట్టుకథలు నేనేం చూడలే. యూట్యూబ్లో కొడితే మీకు కూడా అర్థమవుతుంది. మీరు కొట్టండి షుగర్ డాడీ అని కొట్టండి, మీకు వాళ్ళు ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళు చెప్తారు. మన స్త్రీలు ఉంటారు కదా పెద్ద పెద్ద వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. ఎక్కడికి వెళ్తుందంటే వాళ్ళకే భవనాన్ని అయిపోతారు. వాళ్ళు మంచి మంచి స్త్రీలు ఉంటారు కదండి, వాళ్ళు సోషల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారు ఇట్లా జరుగుతుందండి, ఏడిగిపోతుందండి, రేపు మన పిల్లలు మన బతికేంది, రేపు మన జనరేషన్ సంగతి ఏంది అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే నాకు కూడా మైండ్కి అదైపోయింది.
కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది ఏదో నేను నీ కట్టుకథ కాదు చెప్పింది, అటు జరుగుతుంది నేను చూసి చెప్పిన. అంటే నేను బైబిల్లో తీసుకున్నాను ఆ విషయం, అది నేను జనరల్గా బైబిల్లో తీసుకున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ప్రాఫెసీ నెరవేర్చబడుతున్నప్పుడు యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు, అది నేను అనుకున్నా. ఈ పాపం విస్తరిస్తున్నందుకు ఏమవుతుంది, త్వరగా రాబోతుండే దేవుడు. అంటే వివాహంకి ఏమన్నా ఉందా విలువ లేదు. పెళ్లి చేసుకున్న భార్య బోరు కొట్టేసింది, ఇంకేం చేస్తుండే వీడు, ఈయన 25 years ఆమెను చేసుకుంటా, ఇంకా ఎంగు పిల్లని చేసుకొని ఎంజాయ్ చేయాలని వాడు. ఇప్పుడు ఈ వయసులో వాడు ఎంజాయ్ చేయాలని అనుకుంటారా? వాడు అనుకుంటుండు, మన మైండ్ సెట్ అట్టున్నది. అంటే ఈ భార్యతో బోరు కొట్టేసింది, ఈ భర్తతో బోరు కొట్టేసింది ఆమె, ఇంకో నేను అనుకుంటున్నాను. అంటే ఇట్లాంటి సంబంధాలు, వికృతమైన సంబంధాలు ఇవి, రిలేషన్స్ అంటారు చూడండి, రాంగ్ రిలేషన్స్ ఇవి వెళ్తున్నాయి ఈరోజు. కానీ ఒకటే రిలేషన్ దేవుడు పెట్టింది ఏంటంటే వివాహం అన్నిట్లో ఘనమైంది. ఏది చేసినా వివాహం లోపలనే నువ్వు చేయమన్నాడు, కానీ వివాహం బయట చేయడానికి వివాహం బయట ఏదో ఉంటుందో అది పాపం. అర్థమవుతుందా మీకు? వివాహంలో ఉన్నది పరిశుద్ధతనే దేవుడు చెప్తాడు, తప్పు కాదు. వివాహంలో కూడా తప్పు అనుకుంటారు, వివాహంలో ఏదైనా కరెక్ట్ కాదు. కానీ వివాహం బయట ఉన్నది, వివాహం చేసుకోకుండా బయట చేస్తావో అది తప్పు. దాన్ని ఏమంటాడు దేవుడు? వ్యభిచారం, జారత్వం అంటాడు. వ్యభిచారము, జారత్వం ఇటువంటి చేసేవారు పరలోక రాజ్యము వెళ్ళరు. ఎందుకంటే అనుకుంటారు చాలామంది, ఏం కాదులేండి కొన్ని రోజులు బతుకుతాం, జల్సా చేయాలా, తర్వాత ఎక్కడ పోతావు తెలుసా? వాడికే తెలియదు, నరకం పోతావు. తెలుసా నీకు? ఎంజాయ్ చేయి, అన్నీ చేయి, ఎంజాయ్ చేయి, ఇష్టమైన చేయి. కానీ లాస్ట్కి ఎక్కడ పోతావు తెలుసాను? ఎంజాయ్మెంట్ ఇది ఎడికి తీసుకెళ్తుంది? ఎంజాయ్మెంట్ నరకానికి, గుండంగా తీసుకెళ్తుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడికి వెళ్తావు. ఈరోజు బాగా ఎంజాయ్ చేయి, కానీ రేపు ఎక్కడ ఉంటావు నువ్వు? నరకంలా కాలుతావు. అది గుర్తుపెట్టుకుంటున్నావా నువ్వు? తెలియదు, చాలా మంది తెలియదు. దేవుడు అందుకే పెట్టిండు, చెప్పండి, వెళ్ళి చెప్పండి మీరు మంచి వాక్యాలు వాళ్ళకు, బయటికి తీసుకురండి పాపంలోకి వెళ్ళని దేవుడు చెప్తుండు. ఈరోజు చర్చిలు, మీటింగులు, ఈ లైవ్ టీవీలు ఇవన్నీ కూడా ఎందుకున్నాయండి? మనుషులను మార్చనీకి. పాపం లేకలేదు, అప్పుడుంది పాపం, ఎప్పుడుంది పాపం లేకుండా ఎప్పుడు లేదు. కానీ వికృత రూపం దాలుస్తుంది, ఇయర్కు మారుతుంది, పాపం విస్తరిస్తుంది. కానీ సెకండ్ కమింగ్ గురించి క్లియర్గా చెప్పింది దేవుడు ఏంటంటే చెడుతనం విస్తరిస్తుంది, మనుషుల ప్రేమ ఉండదు, చల్లారిపోతుంది. అటువంటి టైంలో రాబోతున్నాను నేనని చెప్పాడు. అవి జరుగుతున్నాయి, అక్షరాలు జరుగుతున్నాయి, మీరు నమ్మండి నమ్మకపోండి. కానీ దేవుడు ఒకటే హెచ్చరిస్తుంది ఏంటంటే సంఘంతో మాట్లాడుతుంది, మీరు నీతిగా ఉంటేనే మిమ్మల్ని తీసుకెళ్తాం. పరిశుద్ధతను కాపాడుకోండి, వాక్యాన్ని లోపల పెట్టుకోండి, ప్రార్థన పెట్టుకోండి, చర్చికి రెగ్యులర్గా రండి. వాక్యం వినటం వల్లే విశ్వాసం వస్తుంది. ఇంట్లో కూర్చుంటే ఎట్లా వస్తుంది నీకు విశ్వాసం? నువ్వు డుమ్మాలు కొట్టుకుంటే రాకుండా చర్చిలు ఉంటే ఎవరు నష్టపోతున్నావు? నువ్వు ఆత్మీయంగా నష్టపోతున్నావు, ఆత్మీయంగా చనిపోతాం మనం. దేవుడు లేకపోతే ఏమంటామంటే ఆత్మీయంగా చనిపోయినావు, యు ఆర్ డెడ్ ఇన్ ద స్పిరిచువల్. ఆత్మీయంగా యు ఆర్ డెడ్. కాబట్టి అది ఎంత ఘోరం తెలుసా మీకు? అర్థమవుతుందా? శరీరంగా చనిపోయినా పర్వాలేదు, కానీ ఆత్మీయంగా మాత్రం అసలు చనిపోవద్దు మనిషి. అంత దరిద్రుడు ఇంకోటి ఉన్నాడు, ఆత్మీయంగా చనిపోయినాడు. అంత దరిద్రత ఇంకోటి ఉండదు. కాబట్టి ఇప్పుడైనా మేల్కొనండి. ఎందుకంటే మనం బతుకుతూనే ఉంటామా చెప్పండి? లోకంలో వచ్చిన బతకనీకేనా? ఏమంటుంటే దేవుడు క్లియర్గా ఉన్నది అక్కడ. మీరు అదే వాక్యం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. మీ పౌరస్థితి ఇహలోకం కాదు, పరలోకం. మనకు ఆధార్ కార్డు ఇక్కడ ఇచ్చారు, పర్మనెంట్ కాదు, అక్కడ ఆధార్ కార్డు కావాలి, అక్కడ ఉండాలి, అక్కడ నీకు రిజిస్ట్రేషన్ ఉండాలా. పరలోకంలో రిజిస్ట్రేషన్ ఉండాలా. అప్పుడు ఉన్న చచ్చిపోయినా పండుకున్నా పరలోకమే పోతావు. వ్యాధి వచ్చి చచ్చిపోయినా పర్వాలే, అప్పుడు రోగం వచ్చి చచ్చిపోయినా పర్వాలే, మామూలుగా చనిపోయినా పర్వాలే, యేసు ప్రభు రాకండి ఎత్తబడ్డ పరలోకంకే పోతాం. అదే చూసుకోవాలి. కానీ తాత్కాలిక భోగాల కోసం మనము ఇక్కడ లేవు. దేనికోసం ఉన్నామంటే దేవుని పరలోకం సంపాదించుకోండి, పరలోకం వెళ్ళిపోయి మన పిల్లల్ని పరలోకం తీసుకుపోయి మన కుటుంబాన్ని పరలోకం తీసుకుపోయే రీతిగా స్త్రీలు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎక్కువ చేయాలండి. ఈ రోజులలో ప్రార్థన తగ్గిపోయింది, మనకు ప్రార్థన ఉంటలేదు, విసుకొస్తుంది. ప్రార్థన అంటేనే బోర్ సబ్జెక్ట్ అయిపోయింది. ఎంత ప్రార్థన చేసుకుంటావో అంత బలం పొందుకుంటావు. అర్థమవుతుందా అండి? ఎందుకంటే ముమ్మారు ప్రార్థించానని ఉన్నది. దానియేలు ప్రార్థిస్తూనే ఉన్నాడంట 3 సార్లు. ఆయన కూడా యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నారు దానియేలు. వాళ్ళు అందుకే చరిత్రలో నిలబడ్డారు ప్రార్థనతోనే. వాళ్ళ గొప్పతనాలు ఇంకా ఏం లేవు. కానీ బైబిల్ ఏమంటుంది? మీలాంటి వ్యక్తులే వాళ్ళు కూడా. మరి వాళ్ళు ఎందుకంత గొప్ప కార్యాలు చేయగలిగినారంటే ప్రార్థన శక్తి నీకన్నా వాళ్ళకి ఇక్కడ డబ్బులు ఉన్నది, నీకు లేదు. నువ్వు చేయగలుగుతావు ప్రార్థన, నువ్వు చేస్తలేవు, సోమర్తనం వచ్చేసింది నీకు. కానీ వాళ్ళకు పట్టుదలతో ప్రార్థన, దివారాత్రులు ప్రార్థనలో ఉన్నారు కాబట్టి దీవించాడు దేవుడు. మరి ఈరోజు మనం ఉండలేమా? ఉండగలుగుతాం అనుకోండి మనసులో. ఈరోజు నేను కూడా ప్రార్థన చేస్తా, నేను ఎందుకు ఉండకూడదు, నేను వాక్యంలో ఉంటా, ప్రార్థనలో ఉంటా, దేవుళ్ళలో ఉంటాను అనుకుంటే తప్పకుండా దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే రోజు టైం వెళ్ళిపోతుంది, ఆగతలేదు. నీకు ఆగుతుందా? ముళ్ళు చూడండి, ముళ్ళు టక్ 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 అని వెళ్ళిపోతుంది, సెకండ్స్ వెళ్ళిపోతూనే ఉంటాయి. 60 seconds ఎంత? 1 minute.
అలా మళ్ళీ ఇంకో 60 సెకండ్స్ 2 minutes, ఇంకో 60 seconds 3 minutes. వెళ్ళిపోతూనే ఉందా? టైం ఆగుతుందా? చెప్పండి. టైంతో పాటు నువ్వు పోతున్నావా? ఈరోజు చూడండి, మధ్యాహ్నం, రేపు సాయంత్రం, రాత్రి పండుకుంటావు, పొద్దుగాల లేస్తావు, మళ్ళీ పొద్దుగాల రాత్రి, టైం వెళ్ళిపోతూనే ఉంది. కానీ టైం ప్రకారం నువ్వు మారుతున్నావా? టైం ప్రకారం నువ్వు నీతిగా ఉంటున్నావా? టైం ప్రకారం నీ ప్రవర్తన మార్చుకుంటున్నావా? వాక్యం ద్వారా మార్చుకోకపోతే ఎవరు 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 లూజర్స్? ఎవరు కోల్పోతారండి? నువ్వు కోల్పోతావు. నువ్వు వినకపోతే నీకే నష్టం. మాకు కాదు, ఎవరికి కాదు, చెప్పేటోడికి కాదు. విననోడికి నష్టం, విన్నోడికి అది ఆశీర్వాదం, అది బెనిఫిట్. అది గుర్తుపెట్టుకోండి. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. ఇంకెన్నో వాక్యాలు మేము చెప్పుకునే అవసరం ఉంది కాబట్టి అంచె దినములలో ఉన్నాం నాయన. ఘోరమైన సంగతులు చూస్తున్నాం లోకట. మరి ఈరోజు పురుషులు స్త్రీలు ఎలా ఉన్నారో, మరి సంస్కృతి ఎలా మారుతుందో, మరి భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నాం. ఎప్పుడు లేని హేట్రేట్, మనుషుల మీద వ్యతిరేకత, మరి భయంకరమైన పోరాటములు మేము బయట చూస్తున్నాం. యేసయ్య, పరిస్థితుల్లో చూస్తే మరి ఎంతో భయంకరమైన రోజులలో మేము ఉంటున్నామని నమ్ముతున్నాం నాయన. మరి చూస్తే వరుసబాయి లేని పరిస్థితులు చూస్తున్నప్పుడు, మరి ఇటువంటి కల్చర్కి అలవాటు అవుతున్న పరిస్థితులు చూస్తే మాకు బాధాకరంగా అనిపిస్తుందయ్యా. అటువంటి వారిని ప్రభా మార్చి తండ్రి, వాళ్ళు ఆ యొక్క ఊబిల నుంచి బయటకు వచ్చేటట్టు ఏర్పాటు చేయమని. వివాహం అన్నింటిలో ఘనమైంది అన్నావు తండ్రి. ఆ ఘనమైన వివాహాన్ని ఆ ఘనంగా ఉండగలిగేటట్టు సహాయపడమని కోరుతున్నాను. ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ, విచ్చలవిడి జీవితాలు జీవిస్తూ మీ పాపానికి గురి కాకుండా కాపాడమని కోరుతున్నామయ్యా. ఇప్పుడు వచ్చిన బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మాతో మాట్లాడండి అయ్యా. మీ చిత్తం బయలుపరచండి ప్రభా. మీ కనికరం, మీ కృప, మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి బలపరచమని తండ్రి. విత్తబడిన వాక్యం దుష్టుడు దొంగిలించకుండా కాపాడు. ఆన్లైన్ ద్వారా చూసేవారిని కూడా రక్షించండి, బాగుపరచండి, నెమ్మదిపరచండి. వాళ్ళు ఉన్న సమస్యలు తొలగించండి. వాక్యమే వాళ్ళు శుద్ధీకరించి వాళ్ళ జీవితంలో కార్యం జరిగేటట్టు సహాయపడమని కోరుతున్నాం నాయన. అయ్యా, విదేశాల్లో వారు, అక్కడ ఉన్నవారు, ఆల్ ఓవర్ వరల్డ్లో తండ్రి వారి ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం తీసుకోమని తండ్రి. ఈరోజు మీ కృప, మీ పరిశుద్ధాత్మ నడుపుదల, మీ యొక్క దీవెన ఆశీర్వాదం వాళ్ళ మీద దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు సంస్కారం కోసము ఒక పాట పాడుచుండగా ప్రార్థన చేసుకొని ప్రభు సంస్కారం తీసుకున్నామండి. ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వాళ్ళు పాల్గొనాలని కోరుతున్నాను. పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. గొప్ప దేవా, ఈ యొక్క రొట్టె మీ శరీరాన్ని సాదృశ్యిస్తుంది, ఈ యొక్క రసం మీ రక్తాన్ని సాదృశ్యిస్తుంది తండ్రి. ఇది తినుచుండగా మిమ్మల్ని మేము గుర్తు చేసుకుంటూ, మీ మరణంలో మేమున్నాం, మాలో మీరున్నారన్నారు తండ్రి. ఇది తిను జీవాహారం అన్నావు తండ్రి. ఈ యొక్క రసము నూతన నిబంధన రక్తం అన్నావు తండ్రి. దీవించి ఆశీర్వదించి మాకు ఆశీర్వాదకరంగా మార్చమని కోరుతూ, సాతాను యొక్క తంత్రాలు కుతంత్రాలన్నీ విరగ్గొట్టి దూరపరచమని కోరుతూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బోలం, నీ రక్తధారలే
జననం నీ సుందరవదనం శుభకరమౌ ఈ ఆశ్రిత సదనం జయకరమౌ నీ నామములో జయకరమగు నీ మార్గములో నీదరి నన్నే సేవింతును భావన జీవన నీవే నా సాధన ప్రార్థన నీవే క్రీస్తు భావన జీవన నీవే శోభితము నీ ప్రేమ గీతము పావనమౌ నీ ఆశ్రిత జననము శోభితమౌ నీ ప్రేమ దీపము పావనమౌ నీ ఆశ్రిత జననము జయకరమగు నీ మార్గములో జయకరమగు నీ మార్గములో నిన్నే సేవింతును పావన జీవన నీవే నా సాధన ప్రార్థన నీవే క్రీస్తు పావన జీవన నీవే. పరిశుద్ధ మీ పదనాలు తండ్రి, పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. విత్తబడిన వాక్యం దృష్టిని దొంగిలించకుండా మీ కార్యం జరిగించిన ఆయన బిడ్డలకు గొప్ప కార్యం జరిగించి మహిమ ఘనత ప్రభావం. ఈ లోకం విచ్చలవిడిగా జీవితాలు జీవిస్తున్నారు నాయన. లోకం భయంకరంగా పోగొడబోతుంది. అన్ని విధంగా తోడండి అయ్యా. ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించండి అయ్యా. అలా ఇచ్చిన ప్రతి కానుకను దీవించి బ్లెస్ చేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కనికరం మీ కృప పరిశుద్ధాత్మతో నింపు ప్రభా. మీ యొక్క శక్తితో నింపమని ప్రభావ ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రతి హస్తాన్ని దీవించండి. వాళ్ళ ఇంట్లో శాలరీస్ని, వాళ్ళకి వస్తున్న రాబడిని దీవించి గొప్ప పాటగా 100 రెట్లుగా 1000 రెట్లుగా వాళ్ళని దీవించి ఆశీర్వదించమని ప్రభావ ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభావితబడిన వాక్యం దుష్టుడు దొంగిలించకుండా ఆ వాక్యం ద్వారా వాళ్ళు పదినింపబడి కరెక్ట్ చేయబడి దీవించబడి కొత్త మార్గంలో ముందుకెళ్ళేటట్టు తండ్రి ప్రభా. క్రీస్తులో వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవన్నీ గతించను సమస్తము కొత్తవాయని చెప్పిన ప్రకారం ముందుకెళ్ళగలిగేటట్టు ఏర్పాటు చేయమని కోరుతున్నాం తండ్రి. మేము లాస్ట్ డేస్లో ఉంటున్నాం, అంచెదినలలో ఉంటున్నాం నాయన ప్రభా. మీ రాకడకి సమీపంగా ఉంటుండగా తండ్రి మేమందరము ఎత్తబడే గుంపులో ఉండేటట్టు తండ్రి మీ రాకడికి మేము సమీపంగా ముందుకెళ్ళక బిడ్డలుగా ఉండగలిగే భాగ్యం దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మకు అన్యోన్య సావాసం సదా ఎల్లప్పుడు మనందరికి తోడై ఉండాలని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
just as an eagle. Love like a mountain that cannot be moved. Love like a mountain that cannot be moved. Just as an eagle, I found freedom in you, a peace which brings me through, deserving of worship in spirit and truth. The light of life shines through. Our greatest gift was you. But Father, your love never ceases, even in the midst of my darkest days. Love, it flows like a river and never ever seems to run dry. So if all the breath in my lungs, I'll raise a hallelujah. So if all the breath in my lungs, I'll raise a hallelujah. Here in my house, the ways of your past don't define. Formed from the dust of this earth, true purpose was birthed. There is no promise that can be undone. I loved you that much that I deemed you worthy to receive my son. You saved me from the ways of this world, where Messiah reigns, everlasting love dwells. The one who is and will always remain. The wonders of Christ are still felt to explain. Father, your love never ceases, even in the midst of my darkest days.